షీట్ ఇచ్చారు అనేది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక కోణంలో ఆమె నిందితురాలు, తుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసింది అనే దేనిలో నిందితురాలు. అదే రెండో కోణంలో ఆమె బాధితురాలు. ఇప్పుడు ఈ నిందితురాలు కోణంకి సంబంధించి మనం పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, సిఐడి దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దానిలో కూడా దాదాపు ఫస్ట్ లో ఒక 10 సెక్షన్ల దాకా పెట్టారు. చివరికి అన్ని సెక్షన్లు తీసేసి ఒకే ఒక సెక్షన్ ని ఉంచారు. దానికి మిగిలిన తర్వాత 4 నిందితులు, తల్లి, తండ్రి, సోదరుడు, వాళ్ళందరినీ కూడా తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఒక యాంగిల్. ఛార్జ్ షీట్ దాఖలు చేయటం, ఒక కేసు ఫైల్ అయిన తర్వాత అది మ్యాండేటరీ కాబట్టి అది దాఖలు చేశారు. అంత మాత్రం చేత అదేమి నేర నిర్ధారణ జరిగినట్టు కూడా కాదు. దానికి న్యాయస్థానం తుది తీర్పు వెలువరించే వరకు కూడా అది విచారణ దీనిలాగానే ఉంటుంది. అయితే రెండో కోణంలో వీళ్ళు చెప్పేది, అప్పుడు పోలీస్ అధికారులు చాలా అత్యుత్సాహం ప్రదర్శించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, ప్రొసీజర్స్ ఏమి ఫాలో అవ్వలేదని చెప్పేసి వాళ్ళని మీద ఒక అభియోగం దాఖలైంది, సిఐడి చేసింది. ఇప్పుడు వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యారు, రకరకాల స్టేజ్ల్లో ఉంది వాళ్ళ మీద చర్యలు కూడా. కానీ ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు సిఐడి ఛార్జ్ షీట్ ని మీరు ప్రాతిపదికగా తీసుకొని ఇట్లా ఇచ్చిందని వీళ్ళు చెబుతున్నారు కదా. అయితే నిర్దోషిగా వచ్చింది, జత్వానీని అంతా చేసింది అని చెబుతున్నారు. ఓకే, అది నిజం అనుకుంటే మరి ఇదే సిఐడి గతంలో ఇప్పుడు ఇంతకు ముందు అది అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన టైంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అంటానికి కూడా ఆధారాలు ఉన్నాయి, అందుకని వీళ్ళు బెయిల్ కి అర్హులు గారు అని చెప్పి ఇది సిఐడి మరి చేసింది. అంటే సిఐడి వాదనని మరి అప్పుడు కూడా అంగీకరించాలి కదా ఇది. అప్పుడు మరి వాళ్ళు పోలీసులు వాళ్ళంతటా వాళ్ళుగానే చేశారా, లేకపోతే ఇప్పుడు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏదో సరే ఆ ఆరోపణలు అది వాళ్ళ సహజం ప్రతిపక్షాలు చేయటం, మరి అప్పుడు కూడా ఈ పోలీసులు మరి వాళ్ళంతటా వాళ్ళుగా అది చేశారా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారా, లేక ఎవరి ప్రోద్బలమైనా ఉందా వాళ్ళకి, అప్పటి ప్రభుత్వ ప్రోద్బలమైనా ఉందా? ఇక్కడ నేరాలు జరగటం, శాంతి భద్రతలు రెండు వేరువేరుగా చూడాలండి. నేరం అనేది ఎప్పుడు కూడా ముందస్తు సమాచారం ఉండదు. నేరం శాంతి భద్రతలకు సంబంధించి ముందస్తు సమాచారం ఉంటుంది. శాంతి భద్రతలో వైఫల్యం జరిగితే మనం ప్రభుత్వాన్ని తప్పుపట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నేరం జరిగిన దాన్ని మనం ప్రభుత్వానికి అంటగట్టకూడదు ఎప్పుడు. అయితే ఆ నేరస్తుల్ని కాపాడటానికే, వాళ్ళని కొమ్ముగాయటానికో, లేకపోతే ఆ నేరానికి కారణమైన వాళ్ళని పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత కనబరచడం, అలాంటివి ఏదైనా జరిగితే అప్పుడు మనం ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. ఇదే సిఐడి మరి ఒక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిఐడినే అదే కేసులో వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కూడా మరి కోర్టులోనే చెప్పింది వాళ్ళ బెయిల్ పిటిషన్ సందర్భంగా. మరి దాని అది అప్పుడు మరి వాళ్ళు అప్పుడు వ్యవహరించడానికి కారణం ఏంటి, ఎవరి ప్రోద్బలంతో చేశారు? మరి వాళ్ళందరూ కూడా ఐపీఎస్ మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారులే. మరి వాళ్ళకి ఆ మాత్రం తెలియదు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాకముందే వీళ్ళు వెళ్ళి బొంబాయి వెళ్ళి ఫ్లైట్ లో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావటం, ఒక 40 రోజుల పాటు వాళ్ళ నిర్బంధంలో ఉంచటం, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధమని వాళ్ళకి తెలుసు కదా. మరి అది ఏదైనా రాజకీయమైన ఒత్తిళ్ళు ఏమైనా పనిచేసినాయా అప్పుడు? దాన్ని కూడా అప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆడించినట్టు ఆడుతున్నారు ముఖ్యమంత్రి గారు అన్నట్టు, అప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఏమైనా ఉన్నదా? వీటికి కూడా మరి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒకే సేమ్ సిఐడినే రెండు కేసుల్లో కూడా ఇది చేస్తుంది. ఒక కేసులో మంచి సిఐడి మంచిగా చేసి ఇంకో కేసులో మంచిగా చేయలేదని వాదిస్తే ఎలా? ఎందుకంటే బాధితురాలుగా ఉన్న కేసులో ఛార్జ్ షీట్ మాత్రం దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ మీద విచారణ జరిగిన తర్వాత కోర్టు తుది తీర్పు వెలువరిస్తుంది, అది వేరే విషయం. కానీ ఈ నిందితురాలుగా ఉన్న కేసులో వీళ్ళు పోలీస్ అధికారులు దీన్ని మరిపించడానికి దీనికి డైవర్ట్ అవుతుంది. దానికి ఏ విధంగా సమాధానం చెబుతారు? ఆ పోలీస్ అధికారులు అప్పటి ప్రభుత్వ ప్రమేయంతో ఏ విధంగా వ్యవహరించారా, లేకపోతే వాళ్ళ సొంత నిర్ణయమా? లేకపోతే అది కూడా తప్పుడు కేసా వాళ్ళు పెట్టింది సిఐడిది? తప్పుడు కేసు అయితే మరి సిఐడి ఇప్పుడు చెప్పే ఆరోపణలు కూడా మనం నిజమని నమ్మటానికి ప్రాతిపదికగా తీసుకోకూడదు కదా. ఈ విధంగా మనం 2 రకాల వాదనలు మనం వినిపిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కేసులో ప్రభుత్వ ప్రమేయం ఉందని నేనైతే అనుకోవట్లేదండి. సిఐడి వాళ్ళ అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి చక్కగానే దర్యాప్తు చేస్తా ఉంది.
చూద్దాం ఇది కోర్టులో ఛార్జ్ షీట్ ఎంతవరకు నిలబడుతుంది ఏంటనేది కూడా రానున్న కాలంలో తెలుస్తుంది. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు వినబడుతుంది, కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మన శ్రీనివాస గారు చెప్పినట్టు ఈ రెండు డిఫరెంట్ ఇష్యూస్ అండి ఇవి. ఇప్పుడు ఆమె తప్పు చేసిందా లేదా అనేది ఒక ఇష్యూ, కానీ ఆమెను అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ అధికారులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ప్రవర్తించే తీరు ఏంటి అనేది ఒక ఇష్యూ. పోలీస్ అధికారులని ఎవరైతే విశాఖని ముంబై వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాలి? మన మీద ఫిబ్రవరి 2021 6 గంటలకు 6:30 పెట్టారు. 2-3 రోజులు ప్రాథమిక విచారణ, ఆమె నిజంగా తప్పు చేసినా లేదా విచారించుకోవాలా, అన్ని ప్రాథమిక విచారణ అయిపోయిన తర్వాత మాత్రమే ఆమెకు 41A నోటీస్ జారీ చేయాలి. మీరు ఏదైతే సెక్షన్ పెట్టారో అవన్నీ కూడా ఒక నోటీస్ ఇచ్చి విచారించాల్సిన కేసు కూడా. అయితే 41A నోటీస్ ఇచ్చారా? ఆమెను పిలిపించారా? ఆమె కేసు సరిగా సహకరించకపోతే అరెస్ట్ చేయాలి. అట్లా కాకుండా ఫిబ్రవరి 2వ తేదీ కొత్త కేసు పెట్టి ఫిబ్రవరి